హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పెసరట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పెసరట్టుకి కాంబినేషన్లో అల్లం చట్నీని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు వరకు పెసరలను వేసుకోవాలి. ఒక కప్పు పెసర్లకి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యంని వేసుకోవాలి. వేసుకొని ఈ పెసర్లని ఒక 2 టైమ్స్ వరకు శుభ్రంగా కడగాలి. కడిగి అందులో నీళ్లు పోసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఒక 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ వరకు నానబెట్టుకోవచ్చు. మనకి మార్నింగ్ పూట ఈ విధంగా పెసర్లు నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని ఒక 2 టైమ్స్ వరకు శుభ్రంగా కడిగి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ పెసర్లని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ పిండి గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలుచగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మినపగుండ్లు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 20 గ్రామ్స్ వరకు అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు వేసుకొని వీటన్నిటిని మగ్గించుకోవాలి. ఒక చిన్న రెమ్మ చింతపండును కూడా వేసుకొని మగ్గించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అల్లం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది పెసరట్టులోకి చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి చట్నీ కంటే కూడా ఈ అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టుకి. ఇప్పుడు మనం పెసరట్టును ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. మనం ముందుగానే పిండిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కినాక ఇప్పుడు మనం పిండిని వేసుకొని ఈ విధంగా గరిటతో రుద్దుకోవాలి. మనం పలచగానే వేసుకోవాలండి, అప్పుడే మనకి మంచి టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది పెసరట్టు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలి. ఈ విధంగా మనం పెసరట్టుని వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈ విధంగా మనం పెసరట్టును కాంబినేషన్లో అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.